కూడా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయము 5 కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. 8-9వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృశన్ జిగ్రన్ నష్టన్ గచ్చన్ సపన్ శ్వసన్ ప్రళవన్ విసృజన్ గృహ్ణన్ ఉన్నిషన్ని మిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంతి ఇతి ధారయన్. 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రామివాంబస. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా అక్షరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथ श्रीमद् भगवद गीता की जय. श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा गौर निताय भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద की जय. समावेत भक्त बृंद की जय. సో ఈరోజు మనకు భగవంతుడు ఉత్తమమైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ అందిస్తున్నారు. అది ఈ చాప్టర్ పేరే కర్మయోగము. కర్మయోగం ఏ విధంగా చేయాలా? కృష్ణ చైతన్య సహిత కర్మ, రహిత కర్మ కాదు, సహిత కర్మ. ఎప్పుడైతే కృష్ణ చైతన్య సహిత అంటే కృష్ణుడితో కూడుకున్నటువంటి కర్మ. దానికి ఎగ్జాంపుల్ అర్జునుడు మహాభారత యుద్ధము చేశాడు. అక్కడ కృష్ణుడితో కూడుకున్నటువంటి, కృష్ణుడితో కలిపి యుద్ధం చేశాడు. అంటే కృష్ణ చైతన్య సహిత అంటే కృష్ణుడికి ఇష్టానుసారం, కృష్ణుడి సంకల్పానుసారం, కృష్ణుడి కోరిక మేరకు ఆ యుద్ధాన్ని చేయడం. యుద్ధం చేయడం అంటే ఇక్కడ ఈ శరీరాన్ని కృష్ణుడి కోరిక కొరకు సమర్పించడం. ఆత్మ కోర్స్, ఆత్మ ఆల్వేస్ రిమోట్ ఆఫ్ కృష్ణ. కానీ ఎప్పుడైతే అది ఎప్పుడు భగవంతుడి యొక్క గోలోక ధామంలో, అప్పుడు ఆత్మకు శరీరానికి తేడా ఉండదు కాబట్టి అది సంపూర్ణంగా కృష్ణ శరణాగతులు సేవ చేస్తాము. ఎప్పుడైతే భౌతిక దేహాన్ని తీసుకుంటామో, ఈ దేహము నేను వేరు నువ్వు వేరు. అక్కడేమో దేర్ ఈస్ నో డిఫరెన్స్. సపోజ్ ఈ షర్ట్ ఉంది, షర్ట్ ఈస్ డిఫరెంట్, నా యొక్క స్కిన్ ఈజ్ డిఫరెంట్ కదా. స్కిన్ ఏమో నా శరీరానికి అటాచ్ అయి ఉంటుంది, డ్రెస్ శరీరం పైన ఉన్నట్టుంటుంది కానీ డిటాచ్ అయి ఉంటుంది. అంతేనా? డ్రెస్ ఏమైనా అటాచ్ అయి ఉంటుందా? ఎనీ టైమ్ వీ కెన్ రిమూవ్ దిస్ డ్రెస్, బట్ మన స్కిన్ ని రిమూవ్ చేయగలుగుతాము? వీ కెనాట్ రిమూవ్. అదేవిధంగా సింపుల్ ఎగ్జాంపుల్, భౌతిక ప్రపంచంలో దేహము, ఆత్మ, మన డ్రెస్, దేహం ఎలా ఉంటాయో భౌతిక ప్రపంచంలో ఆత్మ, దేహము ఆ విధంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మ, దేహము, మన స్కిన్ మన శరీరం నుంచి ఎలా విడిపోదో అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మతో విడిపోదు, కలిసి శరీరంలో కలిసిపోయింది స్కిన్. దర్ ఇస్ నో సపరేట్ కదా. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆధ్యాత్మిక అది కలిసి ఉంటుంది కాబట్టి ఆత్మ ఏది కోరుకుంటే ఆ శరీరం అది ఆటోమేటిక్ గా చేయవలసి. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్, వేరు. కాబట్టి దేహము తను ఏది కోరుకుంటే ఆత్మ ఆ విధంగా యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలనుకుంటుంది. లైక్ డ్రైవర్ ఉంటాడు, ఓనర్ ఉంటాడు.
ఓనర్ చెప్పినట్టుగా కార్ డ్రైవర్ డ్రైవ్ చేయాలి. లేదు కార్ డ్రైవర్ ఎక్కడ వెళ్ళాలనుకుంటే సపోజ్ సేమ్ డే ఆ కారు ఓనరు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మ్యారేజ్, డ్రైవర్ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మ్యారేజ్. ఆ డ్రైవర్ యొక్క డ్యూటీ ఏంటి? కారు ఓనర్ది. కావాలంటే లీవ్ పెట్టుకుని వాడు వేరేగా పోతుంది, వేరే విషయం. సార్ ఫ్యామిలీతో హాయిగా ఎంత మాట్లాడుకుంటూ కూర్చున్నాడు, వాడు తీసుకెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళి ఆ డ్రైవర్ కి సంబంధించిన ఫంక్షన్ హాల్ సార్ దిగండి సార్ మన హాల్ వచ్చిందని చూస్తే ఆయన మంచి చాలా డబ్బు వెళ్ళాడు, పెద్ద ఫంక్షన్ హాల్. ఇంటర్వ్యూ ఇక్కడ తీసుకు అవును సార్ ఫంక్షన్ కి వచ్చాం. ఎవరి ఫంక్షన్? మా ఫంక్షన్. అరే మీ ఫంక్షన్ తో నాకేంటారు, నేను మా ఫంక్షన్ తీసుకెళ్ళి అక్కడ ముహూర్తం అయిపోతుంది. లేదు సార్ అక్కడికి నేను తీసుకెళ్ళలేను సార్, ఈ రోజు మాత్రం ఇక్కడ నేను. ఇది అన్నట్టు మన దేహం యొక్క పరిస్థితి. ఆత్మ ఓనరు తన యొక్క కార్యము ఏంటి? భగవత్ సంబంధిత కార్యాలను ఓనర్ అటెండ్ చేయాలంటే దేహం ఉంటుంది, తన దేహానికి సంబంధించిన కార్యాలను అటెండ్ చేయాలంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఆత్మ, దేహము. దేహముకు కమాండర్ అఫ్ కోర్స్ బుద్ధి ఇస్ దేర్, కానీ ఈ బుద్ధికి ఇంద్రియాలకు మధ్య మనస్సు ఉంటుంది. ఆ మనస్సు కమాండర్ చీఫ్ లాగా ఉంటుందండి. నా మనస్సు కమాండ్ చేస్తాం. కాబట్టి ఎవరి మనస్సు అయితే తన కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ ఇంద్రియాలు కంట్రోల్ ఉంటాయి. అటువంటి కంట్రోల్డ్ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధితో కూడుకున్నటువంటి దేహము, ఆత్మ అనే నా మాట విన్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడినిగా అవుతాను. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు అంటే గుర్తుపెట్టుకోండి, నేను వాళ్ళు నన్ను ఆత్మగా చూస్తారో చూడడం డిఫరెంట్ ఇష్యూ. నాకు మాత్రం నా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు కంబైన్ టుగెదర్ హోల్ బాడీ నా కంట్రోల్లో ఉందనుకోండి, నా విజన్ ఆత్మ యొక్క ఇంద్రియాల విజనే నా విజన్, దేహం యొక్క ఇంద్రియాల విజన్ నా విజన్ కాదు. అన్కంట్రోల్డ్ దేహము, ఈ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలు ఉంటే అవి వాటి యాంగిల్లో చూసి ఎదుటి వాళ్ళని దేహముతో చూస్తాయి. ఆ దేహం ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు ద్వేషిస్తూ ఉంటాయి. కానీ నేను ఆత్మ ఇంద్రియాలతో చూసినప్పుడు నేను ఎవరిని చూసినా ఎదుటి వాళ్ళని ఆత్మలాగా చూస్తా, దేహం కనబడదు. ఐ విల్ సీ ఓన్లీ ఆత్మ. సో దానికి ముఖ్యంగా భగవద్గీతలో ఎవరు ఆ విధంగా చూస్తారు అని భగవంతుడు చెప్పాడు. 5 భగవద్గీత 5వ అధ్యాయం ఇంకా రాబోతుంది, నెక్స్ట్ వీక్ మనకు వస్తుంది. శ్లోకం ఏంటది? సో విద్య వినయ సంపన్నే. తర్వాత మనం ఇంత జ్ఞానాన్ని, విద్యని, ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటున్నాము. సో అది ఏ విధంగా నేర్చుకోవాలా? ఎవరైతే వినయ విధేయతలతో నేర్చుకుంటున్నారో వాళ్ళ విద్య సంపూర్ణంగా అవుతుంది. ఎలా సంపూర్ణంగా అవుతుంది లేదు అనేది గుర్తుపట్టొచ్చు. వాళ్ళ ఇంద్రియాలు, ఆత్మ ఇంద్రియాలు పనిచేయాలి, దేహం ఇంద్రియాలు కాదు. దేహం యొక్క ఇంద్రియాలు, సపోజ్ నా కళ్ళు కనబడుతున్నాయి కాబట్టి అద్దాలు పనిచేయగలుగుతాయి. అసలు కళ్ళే కనబడకపోతే, కళ్ళు మొత్తం మూసుకపోయినాయి అనుకోండి, అద్దాలు పెట్టుకునే దెర్ ఇస్ నో మీనింగ్. కాబట్టి మన చూపు, మన శ్రవణము, మన ప్రతి ఇంద్రియము, దాని బ్యాక్గ్రౌండ్ ఇంద్రియము ఆత్మ యొక్క ఇంద్రియం పని. ఆత్మ యొక్క ఇంద్రియం మొత్తం జీరో అయిపోతే దేహం ఇంద్రియము విచ్చలవిడిగా చేస్తా ఉంటుంది. కాబట్టి మనకు ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి సారాంశం ఏంటంటే, పాప కర్మల యొక్క ప్రభావం నుంచి మనం రక్షింపబడాలంటే పాపకర్మలు దేంతో చేస్తాము? భౌతిక దేహంతో చేస్తాం. సపోజ్ నేను నా దేహాన్ని కంప్లీట్ గా ఆధ్యాత్మికంగా మార్చుకున్నాను అనుకోండి, అంటే నా దేహము ఆత్మకు తేడా లేకుండా, డిఫరెన్స్ లేకుండా, సో కంబైన్డ్ గా సపోజ్ నా వెనుక వాల్ ఉంది, ఈ వాల్లో ఇటుకలు ఉన్నాయి కానీ ఇటుకలు కనబడుతున్నాయా? అన్సీన్ ఇటుకలు. సో వాల్ కేవలం సిమెంట్ లాగా కనబడుతుంది. ఆ సిమెంట్ పైన ఈ పిఓపి కంప్లీట్ ఇటుకల్ని సిమెంట్ క్లోజ్ చేసి, అదే విధంగా నేను అనే ఆత్మని, నా యొక్క భౌతిక దేహము, భౌతికమైనటువంటి కోరికలు, కామ ప్రవృత్తి, వీటన్నిటిని ఏ విధంగా అయితే
క్లోజ్ చేసిందో అవి బయటకి ఇంకా రాలేవు ఇంకా. అర్థమైందా? అలా వీటన్నిటిని కూడా భస్మీపటలం చేయాలి. ఈ భౌతికమైనటువంటి దేహాన్ని కాస్త కంప్లీట్ ఆధ్యాత్మికం స్పిరిచువలైజ్డ్ బాడీగా మనం మార్చినప్పుడు ఇంకా మన శరీరానికి ఆత్మకు తేడా ఉండదు. దేంట్లో ఆలోచన విధానం కానీ, తర్వాత మనస, వాచ, కర్మన ఇవన్నీ కూడా ఆత్మనే మాట్లాడుతూ ఉండాలా, ఆత్మనే ఆలోచిస్తూ ఉండాలా, ఆత్మనే కర్మ చేస్తూ ఉండాలి. అప్పుడు మనము ఎటువంటి పాప కర్మలతో భయపడవలసి ఉండదు, పాప కర్మలతో ప్రభావితమయ్యే ఛాన్స్ ఉండదు. తర్వాత పాపం అన్నప్పుడు ఇతరుల గురించి ఇతరులకు చెడు చేయటము, ఇతరులకు చెడు ఆలోచించడము, నేను ఎట్లాగో నష్టం చేసుకోను. ఇతరులు మేబీ వాళ్ళు నా వైఫ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేకపోతే చుట్టాలు బంధువులు ఉండొచ్చు, ఇతరులు ఉండొచ్చు, ఎనీబడి అంటే అదర్ దాన్ మీ, నేను కాకుండా. సో అప్పుడు నేనైతే పాపం ఏం చేయలేను. అంటే అఫ్ కోర్స్ ఇతర జీవిని నేను హింసించినప్పుడు నాకు పాపం వస్తుంది, ఇతర జీవికి అన్యాయం చేసినప్పుడు పాపం వస్తుంది, ఇతర జీవికి మంచి చేసినప్పుడు పుణ్యం వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇతరులే. అదే మనము ఇతరులు అన్నప్పుడు ఆ ఇతరులు ఎవరో భగవంతుడితో పెట్టుకున్నాం అనుకోండి, దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పాప పుణ్య. ఇంకా క్వశ్చనే లేనప్పుడు మనం భయపడవలసిన అవసరం ఉండదు, దాని ప్రభావం ఉండదు. మరి ఆ చేయవలసినటువంటి కర్మల గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, ఎలా మనం తప్పించుకున్నారు మన చరిత్రలో. మనకంటే మహాత్ములు, ఉత్తమ భక్తులు ఎలా తప్పించుకున్నారు, మరి ఇక్కడ భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాడో చూస్తాం. సత్యయుగాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే, సత్యయుగంలో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, స్పెషల్ గా హిరణ్యకశిపు చాలా ఆ దుర్మార్గమైనటువంటి రాజు, దుష్టుడు. ఆయన అసురుడు, రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు, తనే భగవంతునిగా ప్రచారం చేసుకున్నవాడు, నాకంటే పైన సుప్రీం ఎవరు లేరు అన్నటువంటి వాడు. మరి అంత మొండిగా ఉన్నటువంటి రాక్షసుడి సంతానంగా ప్రహ్లాదుడు జన్మించాడు. ప్రహ్లాదుడు అటువంటి రాక్షస రాజు నుంచి ఏ విధంగా ఆయన చేసే దుష్ట చర్యలు, పాపాలు, అన్యాయాల నుంచి తనను తాను ఏ విధంగా రక్షించుకున్నాడు? ఆయన భగవంతుడి యొక్క ఆ శ్రీహరి యొక్క పాద పద్మాలకు ఆశ్రయించి ఆయన నిత్యము నిరంతరము ఏం చేసేవాడు? అప్పుడు శ్రవణ కీర్తన కూడా లేదు, గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే తన గురుదేవుల నుంచి శ్రవణం చేశాడు. ప్రహ్లాదుడు నిత్యము ఏం చేస్తూ తనను తాను రక్షించుకున్నాడు? కాదు, వాళ్ళంతా దైత్యులు, అసుర జాతిలో పుట్టినటువంటి బాలు. వాళ్ళని పట్టుకొని వాళ్ళకు భగవంతుడి యొక్క సంకీర్తన చేస్తూ తన తండ్రి చేస్తున్నటువంటి పాప కార్యాల నుంచి, కర్మ నుంచి తను ప్రభావితుడు కాకుండా రక్షింపబడ్డాడు. ప్రభావితుడు అంటే దాని పట్ల ఆకర్షితుల పట్టు. పాపకర్మలు మనం చేయకుండా మనకు రాదు, ఇతరులు చేస్తున్నారంటే మనం ఆకర్షితులం అయ్యి, సో అది మనకు తెలియకుండానే అవుట్ ఆఫ్ కంట్రోల్ మన ఇంద్రియాలు అటువంటి కర్మ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్, సపోజ్ మన ఆఫీస్లో కూడా మంచి ఫంక్షన్ జరుగుతుంటుంది, బెస్ట్ మంచి డిషెస్ తెప్పిస్తారు, ఫస్ట్ క్లాస్ వెరైటీ ఐటమ్స్. సార్ మీ గురించి వెజిటేరియన్ కూడా తెప్పించాం సార్. సార్ నాదొక ప్రాబ్లం ఉంది సార్, మా గురువు గారు ఆయన ఎక్కడి నుంచి ప్రాబ్లం ఏదైనా అడిగితే అబద్ధం చెప్పలేవు, అనుకోకుండా నేను తిన్నప్పుడే అడుగుతాడు సార్. ఆయన ఆ ప్రసాదం గురించి వస్తుంది కాబట్టి వెజిటేరియన్ లో కూడా ఆనియన్ గార్లిక్ ఉంటుంది సార్, అది అట్లాంటి ఇంకా ప్యూర్ జైన్ తెప్పిద్దామండి, ఏం కాదు తినండి. సో అక్కడ మనం పాప కర్మ నుంచి మనం తప్పించుకోవాలా, రక్షించుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు అసలు పాప కర్మ అంటే ఏంటిది జరుగుతాం చేయట్లేదు, యాజ్ పర్ స్ట్రిక్ట్ మనము పాప కర్మల ప్రభావితం నుంచి మనకు అరే చాలా వెరైటీస్ ఉన్నాయండి, మంచి ఫంక్షన్ కదా మీరు కూడా తీసుకోండి, లేకపోతే ఎవరి పెళ్లికి వెళ్తాం, చాలా హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, మళ్ళీ వస్తుందా అంటే మన నాలుకను ప్రలోభ పెడుతుంది, అక్కడ టేస్ట్ అది చేయండి. సో అక్కడ మనకి ఈ శ్లోకం గుర్తు, ఎస్ ఐ షుడ్ నాట్ టేక్. ఎందుకు? నాకు భగవంతుడి యొక్క వచనాలను నేను యాజ్ ఇట్ ఈస్ గా పాటించాలనుకుంటే అదే ప్రహ్లాదుడు చేశాడు. ఎస్ నేను
మా నాన్న చేసేటువంటి పాప, ఆయన ఏం చేశాడు, మొత్తం భోగాలు లోకాలు నీకే సమర్పిస్తాను, నువ్వే రాజుకు నెక్స్ట్. దేవతలు వచ్చి ఆయన దగ్గర పనివాళ్ళలాగా పనిచేస్తూ ఉంటారు, నాకు అవసరం లేదు. అంటే అటువంటి ఇంద్రియ భోగ మనకు ఆకర్షణ జరుగుతుంటుంది. సంథింగ్ నాలుక, సంథింగ్ కళ్ళు, సంథింగ్స్ అట్లా జరుగుతూ ఉంటాయి. ఫెసిలిటీస్ ని ఆఫర్ చేస్తారు, దాన్ని మనం చాలా ఎదుర్కోవాలి. నెక్స్ట్ యుగంలో దేని ద్వారా, హరినామ స్మరణ ద్వారా ఆయన ఆ పాప కర్మల ప్రభావితం కాకుండా రక్షించుకున్నారు. నెక్స్ట్ యుగంలో ఎనీబడి కెన్ త్రేతాయుగంలో సేమ్ థింగ్. రావణుడు దుష్టుడు, దుర్మార్గుడు, అసుర రాజు, రాక్షస ప్రవృత్తి, ఇంద్రియ భోగాలను అనుభవించాలనేవాడు. సేమ్ ఫ్యామిలీలో విభీషణుడు ఆ అసుర ప్రభావము, రాక్షసత్వము, ఆ యొక్క పాప కర్మల ప్రభావం నుంచి రక్షించుకున్నాడు తనను తాను. ఓకే, ఏ విధంగా ప్రహ్లాదుడు స్మరణ, విభీషణుడు ఏ విధంగా రక్షించుకున్నాడు, రామనామం ద్వారా. హరినామ హరినాం ప్రభు రాముడికి రామనామానికి ఆయన శరణాగతి పొందాడు. ప్రహ్లాదుడు ఎలాగైతే హరి యొక్క స్మరణ చేస్తే సాక్షాత్ భగవద్ దర్శనం దొరికింది, భగవత్ శరణాగతి దొరికిందో, ఫస్ట్ భగవంతుడి యొక్క నామానికి శరణాగతి పొంది తర్వాత స్వయం భగవంతుడి శరణాగతి పొందాడు. అదే విధంగా విభీషణుడు కూడా భగవంతుడి యొక్క హరినాం ప్రభు రామనామానికి శరణాగతి పొందాడు. ఆ రామనామము తన యొక్క ఫ్యామిలీ చేస్తున్నటువంటి పాప కర్మల యొక్క ప్రభావితం నుంచి రక్షింపబడ్డాడు. తర్వాత వాళ్ళు శిక్షించాలి అనుకున్నప్పుడు ఆ స్వయం భగవంతుడి యొక్క ఆశ్రయం దొరికింది. అప్పుడు భగవంతుడు వాళ్ళని శిక్షించి విభీషణుని రక్షించాడు. తర్వాత నెక్స్ట్ యుగం ఏంటి, ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఎవరి ద్వారా రక్షింపబడ్డారు, తప్పదు. భీష్ముడు ఆ ఫ్యామిలీలో ఉంటూ ప్రతి మీటింగ్ లో ప్రతి దాంట్లో ఉంటూ వాళ్ళ పాపకర్మలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. కానీ దేని ద్వారా భీష్ముడు తనను తాను ఆ పాపకర్మ ప్రభావం నుంచి రక్షించుకున్నాడు? నిత్యమైన ఏం చేసేవాడు భీష్ముడు? భగవంతుడి యొక్క సహస్రనామం చదివేవాడు గురుజీ. హరే కృష్ణ. చతుర్భుజ నారాయణుణ్ణి స్మరిస్తా ఉంటాడు విష్ణు సహస్రనామాల ద్వారా. ఆయన దినచర్యలో మస్ట్ అన్నట్టు భగవంతుడి యొక్క ఆ విధంగా నామస్మరణ చేస్తూ తుది శ్వాస వరకు భగవంతుని కొలిశాడు. ఆయన శరీరం వదిలేసేప్పుడు జీవితంలో ఈ భౌతిక దేహంలో ఆత్మ అనే భీష్ముడు ఉన్నంత కాలము భగవంతుడి యొక్క నామానికి శరణాగతి పొందాడు. తర్వాత స్వయం భగవంతుడు అవతరించాడు. కానీ ఏ రోజు కూడా తను ఏదైతే పుట్టుక నుంచి ఆశ్రయించినటువంటి హరినాం ప్రభుని వదిలిపెట్టలేదు. ఆ హరినాం ప్రభు ద్వారా సాక్షాత్ ప్రభు దొరికాడు. ఆ కృష్ణ భగవానుడే ముందుకొచ్చిన స్వామి నాకు మీ యొక్క చతుర్భుజ నారాయణ, ఎందుకంటే జీవితం అంతా చతుర్భుజ నారాయణను కొలిశాడు. ఆ రూపాన్ని మీరు నాకు దర్శనం ఇవ్వండి, ఇంకా నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను. తర్వాత కలియుగంలో ఈ యొక్క పాప కర్మ ప్రభావితం కాకుండా ఎవరి నుంచి రక్షింపబడ్డారు? వెరీ గుడ్, హరిదాస్ ఠాకూర్, తర్వాత జగాయ్ మదయ్, ఇంకా అసలైన వాళ్ళ మధ్యనే ఉంటూ గొప్ప పదవిని అలంకరించి వెరీ గుడ్ మాతాజీ. కలియుగంలో రూప సనాతన గోస్వాములు చాలా స్కాలర్స్, ఉత్తమ భక్తులు. వాళ్ళ యొక్క నిజ జీవితంలో వాళ్ళ భక్తి చేసుకుంటూ తప్పనిసరి పరిస్థితులు వాళ్ళకున్న నాలెడ్జ్ తో రాజ్యానికి ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. కానీ అక్కడ అంత దుర్మార్గం పనులు నడుస్తా ఉన్నాయి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ వచ్చిందో, ఎస్
యు మస్ట్ క్విట్ ఫ్రమ్ దట్ పోస్ట్. ఇమ్మీడియట్ గా ఆ పోస్ట్ వదిలేశారు వాళ్ళు. అంటే మనం ఆచార్యులని మనము అనుకరించకుండా అట్లీస్ట్ భగవత్ ఆదేశానికి ఒక జీవాత్మ ఏ విధంగా స్పందించారు, స్పందన మనం ఆలోచించాలి. మనకు మరి ప్రభుజీ మాకు చైతన్య మహాప్రభు పిలిస్తే బాగుండు, కృష్ణుడు పిలిస్తే బాగుండు. అరే అదే చైతన్య మహాప్రభు యొక్క పరంపరలో వస్తున్నటువంటి ఆచార్య పరంపరలో మన ముందున్నటువంటి ఆచార్యుడు మనకి ఏదైతే భగవత్ సేవను అందిస్తున్నారో, నాకు ఈ రోజు ఒక ఆచార్యుడి యొక్క లెక్చర్ వింటుంటే మరి మనం ఎందుకు పాపం అంటే మనం ఉన్న పరిస్థితి వేరు. సత్సంగం దొరికిందంటేనే ఇంకా నా లాస్ట్ శ్వాస మేబీ ఈ సాధు సంఘమే లాస్ట్ ఏమో నాది. నెక్స్ట్ శ్వాస వరకు నేను ఉంటానో ఉండను. అసలు ఆ సాధు సంఘానికి వెళ్ళేంత వరకు నా ఊపిరి ఉంటుందో ఉండదో అని ఫీల్ అవ్వాలండి. అంటే పిలుపు వస్తే, హే కృష్ణ, నిజంగా నువ్వు నా ఈ శరీరంలోంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చినా దయచేసి ఈ సాధు సంఘం తర్వాత నీ ఇష్టం. నా గురుదేవుల యొక్క ఆదేశం వచ్చింది, సేవ వచ్చింది, ఆ సేవని నిర్వర్తింప చెయ్యు. దాని తర్వాత ఇట్ ఈస్ అప్ టు యు. కాబట్టి ఆ విధంగా మనం భగవంతుడి యొక్క నిర్హేతుక కృప కరుణని మనం ఐడెంటిఫై చేయాలంటే, ఎవరికైతే భగవంతుడు సాధు సంఘాన్ని ఆ ఫెసిలిటీని కల్పిస్తాడో వాళ్ళు నిజంగా కోట్ల రూపాయల లాటరీ తగిలినట్టు ఫీల్ అవ్వాలి. అది వాళ్ళ యొక్క భక్తికి, భక్తి పురోగతికి ఉదాహరణ. అంటే కలియుగంలో రూప సనాతన గోస్వాములు, తర్వాత హరిదాస్ ఠాకూర్ పుట్టి పెరిగినటువంటి వాతావరణం ఏంటి? అక్కడి నుంచి ఆయన ఉత్తమ భక్తుల శరణాగతి ద్వారా భగవంతుని హరి ప్రభు శరణాగతి పొందడం వల్ల అటువంటి పాప కర్మ ఇంకా చాలా మంది ఉన్నారు. జస్ట్ మళ్ళీ అసలైన ఇంకా శ్లోకం చదువుకుంటూ చెప్పాలి. ఆ విధంగా వాళ్ళు పాప కర్మ ప్రభావాల నుంచి రక్షింపబడ్డారు. మరి మనం ఏం చేద్దాము? మనకి ఇంకా భగవంతుడు చాలా డీటెయిల్ గా చెప్పారు, చూస్తాం. 7వ శ్లోకం. భక్తి యోగంతో కర్మ నిర్ణయించు వాడును. అంటే ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరు ఈ పాప కర్మ అలా ప్రభావం కాని వాళ్ళు, అంటే కాని వాళ్ళు ఎవరు? నిత్యము అందరికి ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు, అందరికి ప్రేమనిచ్చేవాళ్ళు. వాడు ఎవరికి ద్వేషి, ఎవరికి శత్రువు కాడు. గుర్తుపెట్టుకోండి. అవే కొన్ని సిమ్టమ్స్ చెప్తున్నారు. భక్తి యోగంతో కర్మను నిర్ణయించేవాడు. భక్తి అన్నప్పుడే దాంట్లో ఇంటర్నల్ ప్రేమ ఉంటుంది. సో వితౌట్ ప్రేమ దట్ ఈస్ నాట్ భక్తి. అర్థమైందా? భక్తి యోగముతో, అంటే భక్తి అన్నప్పుడు, యోగం అన్నప్పుడు ఆ భగవంతుడితో సంబంధము అనేది దేంతో? భక్తి యోగముతో. మరి భగవంతుడు దేన్ని కోరుకుంటాడు? ప్రేమని కోరుకుంటాడు. భక్తితో, ప్రేమతో ఏం సమర్పించమన్నాడు భగవంతుడు? పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రవేశం. కాబట్టి భక్తి యోగంతో కర్మను నిర్వహించువాడు నంబర్ 1. నంబర్ 2, విశుద్ధ ఆత్ముడు. విశుద్ధాత్మ అంటే ఆత్మలన్నీ కూడా విశుద్ధాత్మ ప్యూర్ ఉంటాయి. తన మనస్సును, ఇంద్రియములను జయించిన వాడు. విశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? విశుద్ధాత్ముడు అని ఎవరిని అంటారు? మనస్సుని, ఇంద్రియాలను. ఇందాక అందు గురించే ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన షర్ట్, స్కిన్ ఇవన్నీ కూడా మరి అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఈ ఫ్లోలో వింటే ఒకసారి అర్థం కాకపోతే దయచేసి నెక్స్ట్ టైం మళ్ళీ రికార్డింగ్ వినండి. శ్రద్ధతో ఇలా కూర్చుని వినండి. మంచి శ్లోకం ఇది, చాలా ఇంపార్టెంట్ లెక్చర్ ఈరోజు. విశుద్ధాత్మను అన్నప్పుడు తన యొక్క మనస్సు, ఇంద్రియాలను జయించిన వాడినే విశుద్ధాత్మ అని అంటారు. అర్థమైందా? తర్వాత అగు మానవుడు సర్వులకు ప్రియుడై ఉంటాడు. సో అటువంటి వాళ్ళు ఈ క్వాలిటీస్, భక్తి యోగంతో కర్మజన చేసేవాడు, తర్వాత విశుద్ధాత్ముడు, మనస్సు ఇంద్రియాలను జయించిన వాడు. అంటే మనస్సు యొక్క కోరికలను, ఇంద్రియాల యొక్క కోరికలను జయించిన వాడు ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడు అవుతాడు. ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడు ఇంకా అతను పాప కర్మలలో బందీ అవ్వడు, పాప కర్మలకు ప్రభావితుడు కాడు. నెక్స్ట్, అందరూ అతనికి ప్రియమైన వాళ్ళే. మనని అందరూ లైక్ చేస్తున్నప్పుడు మనకు కూడా మన శత్రువుని మనం లైక్ చేయం, కానీ మనని ప్రేమిస్తున్న వాళ్ళని న్యాచురల్ గా మనం కూడా ప్రేమిస్తాము. కాబట్టి అందరూ అతనికి కూడా ప్రియమైన వాళ్ళు అవుతారు. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడూ బద్ధుడు కాడు. కర్మలు చేస్తూ ఉంటాడు,
కానీ అతను ఆ కర్మల్లో బద్ధుడు కాడు, బంధింపబడడు. సపోజ్ ఇప్పుడు మాతాజీలు అందరూ మీరందరూ ప్రసాదం అంటే వంట బిజీలో ఉండొచ్చు. వంట మీ నాలుక తృప్తి కొరకు ఈ యొక్క కడుపు ఆకలిని తీర్చుకోవడానికి వండుకొని ఇమ్మీడియట్ గా వంట అవుతున్నప్పుడు కొంచెం టేస్ట్ చూస్తూ ఉంటారు. వాళ్ళు దేనికి కర్మ, వంట అనే కర్మ మిమ్మల్ని బందీ చేస్తుంది. దాంట్లో మీరు ఏవేవి జీవులు ఇమిడి ఉన్నాయో వాటిని భుజించడం వల్ల అదే వంటని ఇది నేను ఇప్పుడు భగవత్ ప్రీత్యర్థం వండుతున్నాను అంటే మీరు ఆ కర్మల నుంచి ముక్తులైపోతారు. నెక్స్ట్, కృష్ణ చైతన్యం ద్వారా ముక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమ ప్రియుడై ఉండును. కాబట్టి కృష్ణ చైతన్య కర్మ సర్వులకు ప్రియాన్ని చేకూరుస్తుంది. మీరు అనుకోవచ్చు, కాదు ప్రభుజీ మా ఇంట్లో వాళ్ళు యాంటీ చేస్తారు, వాళ్ళు యాంటీ చేస్తారు, వీళ్ళు యాంటీ చేస్తారు. ఇక్కడ దయచేసి నేను మాట్లాడుతుంది, భగవంతుడు మాట్లాడుతుంది. సర్వులు అన్నప్పుడు ఆత్మలో మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని యాంటీ చేస్తుంది, మీతో శత్రుత్వాన్ని కోరుకుంటుంది కేవలం దేహము. ఆ ఆత్మ లోపలున్న ఆత్మ ఆత్మని జబర్దస్తిగా ఆ శరీరము బంధించి శరీరం మాట్లాడుతుంది, ఆత్మ మాట్లాడట్లేదు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మ లెవెల్లో సర్వ జీవులకు, జీవుడు అన్నప్పుడు పరమ ప్రియమై ఉండును. సర్వ దేహం అనలేదు, దీంట్లో సూక్ష్మంగా మీనింగ్స్ అర్థం చేసుకోండి. సర్వజీవులు అతనికి ప్రియమై ఉంటారు. సర్వజీవులకు ఈ ఆత్మ, నేను సుందరానంద ప్రభుజీ అనే ఆత్మ ప్రియమై ఉండాలి. వాళ్ళు నన్ను ప్రేమిస్తలేరు అంటే మేబీ నా దేహాన్ని వాళ్ళు ద్వేషిస్తున్నారు. నేను నా ఆత్మ సర్వజీవులు. సో నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు ఈరోజు తెలియదు, 80. చాలా అద్భుతమైన ఈరోజు లెక్చర్. ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది టైం. సో ప్రతి ఒక్కడు ఇతరులందరినీ ప్రేమించినప్పుడే పరిశుద్ధాత్మ విశుద్ధాత్మగా మారుతాడు. అలా ప్రేమించాలంటే ప్రేమించే పద్ధతి కేవలం కృష్ణ కాన్షియస్. అదర్ దాన్ కృష్ణ కాన్షియస్ యూ కెనాట్ లవ్. ఎందుకంటే కృష్ణ అనే పదంలోనే ప్రేమ ఉంది, వేరే దేంట్లో కూడా ప్రేమ లేదు. ఆకర్షణ, ఎవరినైనా మనం ఆకర్షిస్తున్నామంటే అది సపోజ్ కామముతో ఆకర్షిస్తే కామం కొద్ది సమయం ఉంటుంది, కొద్ది పీరియడ్ ఉంటుంది. ప్రేమతో ఆకర్షణ శాశ్వతంగా ఉంటుంది, లాంగ్ పీరియడ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వృక్షం యొక్క పత్రములను శాఖలను వృక్షమునకు భిన్నములు కానట్లుగా ఏ జీవియో శ్రీకృష్ణు నుండి భిన్నము కాదని అట్టి వ్యక్తి భావించును. వృక్షపు మొదలకు నీరు పోయిట ద్వారా ఆ నీరు పత్రములకును శాఖలన్నింటికి సరఫరా యగుననియు ఉదరమునకు ఆహారము సమకూర్చుట ద్వారా శక్తి సహజంగానే దేహం అంతటికి వ్యాపించుననియు అతడు చక్కగా ఎరిగి ఉండును. కృష్ణ చైతన్యముతో కూడి కర్మను వాడు సేవకుని వలె అందరినీ సేవించట చేత అతడు అందరికీ ప్రియమగును. సో చూడండి, ఇక్కడ మనం అందరికీ ప్రియము కావాలంటే అందరికి నేను యజమానిని కావాలి. నన్ను యజమానిగా నువ్వు స్వీకరించు, నన్ను యజమానిగా స్వీకరించు అంటే వాళ్ళ మనసు మనం స్వీకరించదు. అదే నన్ను మీ సేవకుడిగా స్వీకరించు, నన్ను మీ సేవకుడిగా స్వీకరించు అంటే ఏ మనస్సు కూడా, ఏ ఇంద్రియం కూడా, ఏ దేహం కూడా తిరస్కరించదు. తిరస్కరిస్తుందా? నాకు మీ సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి, మీకు కొద్దిపాటి ఏదో ఒక సేవనివ్వండి అని మనం బతిమలాడుతూ ఎవ్వరు కూడా మనకు శత్రువులు గారు తిరస్కరించరు. ఆ సేవ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భౌతిక సేవలు, సపోజ్ ఏదన్నా పదవి కావాలనుకునే వాళ్ళు సేవ చేస్తారు, పదవిని కోరుకుంటూనే సేవ చేస్తారు. ఇక్కడ కృష్ణ చైతన్యంలో సేవ అనేది, పదవి అనేది మళ్ళీ యజమాని, మళ్ళీ పదవి అనేది ఎక్స్పెక్టేషన్. కృష్ణ చైతన్యంలో జీరో ఎక్స్పెక్టేషన్, కోరుకునేది జీరో. సో కేవలం వితౌట్ ఎక్స్పెక్టేషన్ సేవ చేస్తాను. తర్వాత దాని ద్వారా అందరికీ ప్రియమైన వాడుగా అవుతాడు. అందరూ అతని సేవచే తృప్తి నందుచే అతడు శుద్ధమైన అంతరంగమును కలిగి ఉండును. అతడు అట్లు శుద్ధుడై ఉండుట చేత అతని మనస్సు పూర్తిగా నిగ్రహింపబడి అట్టి నిగ్రహ మనస్సు ద్వారా ఇంద్రియములన్నీ పూర్తిగా నిగ్రహింపబడును. మనస్సు సదా శ్రీకృష్ణుని యందు లగ్నమై ఉండుట చేత శ్రీకృష్ణుడి నుండి అతడు దూరమగుట గాని శ్రీకృష్ణ సేవ కంటే ఇతరములైన కర్మలలో ఇంద్రియములను నెలకొల్పుటకు గాని అవకాశం ఉండదు.
శ్రీకృష్ణునితో సంబంధము లేని ఏ విషయములను అతడు వినగోరడు. శ్రీకృష్ణునికి అర్పింపబడని ఏ పదార్థమును అతడు తినగోరడు. అదేవిధంగా శ్రీకృష్ణునితో సంబంధము లేని ఏ ప్రదేశమునకు అతడు పోగోరడు. కనుకనే అతని ఇంద్రియములు పూర్తిగా నియంత్రింపబడి ఉండును. ఆ విధంగా నియంత్రింపబడిన ఇంద్రియములు ఆ విధంగా నియంత్రమైన ఇంద్రియములు గలవాడు ఎవ్వరికి అపకారము చేయడు. అయినచో యుద్ధ రంగమునందు అర్జునుడు ఇతరులకు ఎందుకు అపకారం చేయదలిచెను? అతడు కృష్ణ చైతన్యవంతుడు కాడా అని ఎవరైనను ప్రశ్నించు అవకాశము గలదు. అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే. ఎందుకనగా ద్వితీయ అధ్యాయమున ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ చంపబడనందున యుద్ధ రంగమున సమకూడిన వారందరూ వ్యక్తిగతంగా ఆత్మ రూపమున జీవించుచూనే ఉందురు. ఆధ్యాత్మిక దృష్టితో చూచినచో కురుక్షేత్ర సంగ్రామ రంగమునందు ఎవరునూ మరణింపలేదు. స్వయంగా రణరంగమున నిలిచి ఉన్నట్టి శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారమే వస్త్రముల వంటి వారి దేహములు మాత్రమే మార్చబడినవి. అనగా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ రంగమునందు యుద్ధము చేయుచున్నను కేవలము శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సంపూర్ణ కృష్ణ చైతన్యంతో నిర్వర్తింపజేసి ఉన్నందున అతడు వాస్తవమునకు యుద్ధము చేయని వాడే అయ్యను. అట్టివాడు ఎన్నడును కర్మఫలంచే బద్ధుడు కాడు. చాలా అద్భుతమైన శ్లోకం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, మనకు కర్మ అంటే మనం చేసే కర్మల చేత మనము బద్ధులము కాకుండా ఉండాలి అంటే ఎవరి కొరకైతే మనం కర్మ చేస్తున్నామో వాళ్ళకు హాని కలగకూడదు. వాళ్లకు హాని కలిగినప్పుడు దాన్ని నేరంగా పరిగణించి మనల్ని నేరస్తుడిగా పరిగణించి మనకు శిక్ష పడుతుంది. ఇక్కడ అర్జునుడు భక్తులు చేసేటువంటి ప్రతి కర్మ కూడా బంధ విముక్తము కలిగిస్తుంది. కానీ బంధాన్ని అంటే మనను ఈ భౌతిక ప్రపంచంలో ఇటువంటి దేహాలతో దేహం అనే గొలుసులతో బంధించదు. సో ఆత్మ ఈ దేహంతో ఈ జన్మలో బంధింపబడ్డది. ఈ దేహం ఏం చేస్తుంది? నెక్స్ట్ మళ్ళీ భౌతిక దేహానికి ప్రమోట్ చేస్తుంది. అది మేబీ మానవ జన్మనే ఉండొచ్చు, పశు జన్మ ఉండొచ్చు, దాంట్లో మళ్ళీ నన్ను బందీ చేస్తుంది. ఆ జన్మ నెక్స్ట్ ఇంకో శరీరంలో బందీ చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ మనస్సు తర్వాత ఈ ఇంద్రియాలకు దాసుడుగా ఇంద్రియాల మాట మనస్సు మాట వింటే మనం ఈ భౌతిక శరీరాల్లో బంధింపబడతాము. మరి వీటి మాట వినకుండా ఉండాలంటే ప్రతి కర్మ ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కావాల్సింది ఆహారం. ఆహారం వల్ల మన ప్రతి కణములో మనకు భౌతిక భోగాల పట్ల ప్రేరేపణ జరుగుతుంది. కాబట్టి మనము డిసైడ్ అవ్వాలా, ఎస్ నేను ఈ దేహానికి కేవలం ఆధ్యాత్మిక ప్రసాదాన్ని మాత్రమే అంటే ప్రసాదాన్ని అందిస్తాను. తర్వాత కృష్ణ సంబంధము లేనటువంటి ఏ ప్రదేశానికి కానీ ఏ ఫంక్షన్కి కానీ అక్కడ కృష్ణుడికి ఇష్టము లేనటువంటిది, కృష్ణుడికి ప్రతికూలమైనటువంటి వాతావరణానికి నేను వెళ్ళదలుచుకోలేదు అని ఎవరైతే తన ఇంద్రియాలను గట్టిగా నియంత్రించుకుంటారో వాళ్ళు నిజమైన విజయాన్ని పొందగలుగుతారు. ఎందుకు విజయం అంటే కర్మ యొక్క బంధనాల నుంచి తనను తాను విడిపించుకోగలుగుతాడు. మరి మనకు అనిపించవచ్చు, ప్రభుజీ అర్జునుడు యుద్ధంలో ఎంతో మందిని సంహరించాడు కదా, మరి అది కూడా ఆ సంహారం అనేది వాళ్ళకు మామూలు చిన్న చిన్న హాని చేస్తేనే ఎంతో పాపము నేరం కదా, మరి అంతమందిని 1000 మందిని 1,00,000 మందిని సంహరించాడు కదా. సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి దయచేసి, కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు, ఈ యుద్ధ భూమిలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందబోతున్నారు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో భోగాలను ఇంద్రియాల యొక్క ఉత్తమ భోగాలను అనుభవించాలనుకున్నారు. కానీ భౌతిక ప్రపంచంలో అనుభవించలేకపోయారు. కోరిక ఏతామాం ప్రపద్యంతే తాం స్థితైవ భజామ్యహం. వాళ్ళ కోరిక చాలా ఈ దేహాన్ని చాలా ఉన్నతంగా భోగింప చేయాలా అనుకున్నారు. కానీ ఎంత కష్టపడ్డా ఈ భౌతిక ప్రపంచంలో ఈ మధ్యలోకంలో దుఃఖమే ఉంది. ఎందుకు?
ఎంత కష్టపడ్డా దాన్ని అనుభవిస్తామో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ మర్త్యలోకంలో కేవలము ప్రారబ్ధ కర్మని మాత్రమే అనుభవించగలము. ఇప్పుడు మనం సంపాదించిందంతా కూడా సంపాదన మాత్రమే మన ప్రారబ్ధ కర్మ. మళ్ళీ దాన్ని అనుభవించాలా లేదా అనేది మన ప్రారబ్ధ కర్మలో లేదనుకోండి, మనం అనుభవించలేం. కొందరిని మనం చూస్తూ ఉంటాం, పెద్ద ఇల్లు కడతారండి 50 కోట్లు పెట్టి. ఇనాగ్రల్ ఓపెనింగ్ సెరమనీ కంటే 1 డే ముందు చనిపోతారు. అంటే ఆయనకు ప్రారబ్ధ కర్మలో లేదు అనుభవించేది. సో ఒకరు చాలా బాగా చదువుకున్నాడు, చాలా డబ్బులు, అంటే డబ్బులు లేవు, చాలా ఉత్తమమైన పొజిషన్ ఉన్నాడు. ఒక కరోడ్పతి అమ్మాయితో పెళ్లి సెటిల్ అయింది. పెళ్లి రోజు ధమాల్. అంటే ఈయనకు అంత ఉత్తమమైనటువంటి సంబంధముతో ఈ దేహము అనుభవించింది రాసింది లేదు. ఆ అమ్మాయికి కూడా ఇతను చాలా ఉత్తమమైన వాడు, అనుభవించింది అంటే ప్రారబ్ధ కర్మ లేదు. ఇది ఈ మర్త్యలోకం యొక్క గుణము. అదే మీరు స్వర్గలోకంలో ఇది పనిచేయదు. స్వర్గలోకంలో మీరు సపోజ్ అక్కడ ఒక 10 ఇయర్స్ బ్రతకాలి అనుకోండి. 10 ఇయర్స్ లో మీకు ఏదైతే పుణ్యం ఉందో 100% 10 ఇయర్స్ అనుభవిస్తారు. దాని తర్వాతనే మళ్ళీ క్షీణే మర్త్య పుణ్యలోకం, మళ్ళీ మర్త్యలోకానికి వచ్చేస్తుంది. కానీ మర్త్యలోకంలో నేను చేసుకున్నది ఇప్పుడే అనుభవిస్తానంటే గ్యారెంటీ లాస్ట్ చేసింది ఇప్పుడు అనుభవిస్తాం. ఎట్లయితే స్వర్గలోకంలో ఇక్కడ చేసిన పుణ్యాన్ని అక్కడ అనుభవిస్తాం. అక్కడ ఇంకా పుణ్య పాపం ఉండదు, ఇంకా అనుభవించడం అంతే, అనుభవించి వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు, కృష్ణుడు అంటున్నాడు నువ్వు వాళ్ళకు మంచి చేస్తున్నావు, ఇక్కడ లోపల ఎంటర్ అయిన వాళ్ళకు వాళ్ళకు భోగాలకు ప్రమోట్ చేస్తున్నావు. కాకపోతే అక్కడ భోగం అనుభవించాలంటే ఈ శరీరం ఉండదు. ఎట్లయితే మనం కూడా మన ఇంట్లో చాలా రోజుల నుంచి పస్తులు ఉంటున్నాము, జాబులు లేవు, అనుకోకుండా మన అబ్బాయికి ఎన్నో జాబ్స్ అప్లై చేస్తే రాలేదు, ఒక్క మిలిటరీలో జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాడు. సో ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంట్లో ఏదో మామూలు పాత బట్టలు వేసుకోవడానికి కూడా డ్రెస్సులు లేవు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ట్రైనింగ్ కొరకు డ్రెస్ ఇస్తాడు, అన్ని రకాలు డ్యూటీ కొరకు డ్రెస్సులు ఇస్తారు. అప్పుడు మరి ఆ డ్రెస్ వేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు అతన్ని, అసలే జాబ్స్ లేవు, అది కూడా లాస్ట్ ఆయనకి ఏజ్ కూడా అయిపోతుంది, ఆ డ్యూటీకి ఇంట్లో వాళ్ళు పంపాలంటారా వద్దంటారా? ఇక్కడ అర్జునుడికి అదే చెప్తున్నాడు. వాళ్ళు ఏంటంటే ఉత్తమ భోగాన్ని అనుభవించడానికి వెళ్ళాలి అంటే ఈ డ్రెస్ వదిలేయాలా, ఈ డ్రెస్ తో వెళ్ళలేరు. కాబట్టి నువ్వు వాళ్ళకు ఉత్తమ సద్గతి ప్రాప్తిస్తున్నావు, వాళ్ళకి మేలు చేస్తున్నావు అని చెప్తాడు ఇక్కడ. కాబట్టి అర్జునుడు ఏదైతే జస్ట్ డ్రెస్ పేటం. ఇప్పుడు కొంతమందికి డెలివరీకి నార్మల్ డెలివరీ కావచ్చు, కొంతమందికి సిజేరియన్ కావచ్చు. ఆ డాక్టర్ సిజేరియన్ చేసి లోపడున్న బేబీని తీసి ఆ తల్లికి రక్షిస్తున్నాడు అంటే ఆ కోయడం అనేది ఆ డాక్టర్ ఏమన్నా పాపకర్మ చేస్తున్నట్ట, నేరం చేస్తున్నట్ట, ఏం చేస్తున్నట్టు? అదే మామూలుగా ఎవరన్నా మామూలుగా పడుకున్న వాళ్ళని కోసేస్తే ఆ కోయడం వల్ల చనిపోవడమో ఇంకేదో జరిగితే వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది. అదే డాక్టర్ గారు కోసి తల్లిని బిడ్డను రక్షించారనుకోండి, సో ఆమెని దేవతలాగా పూజ చేస్తారు, ఆ పూటకైతే కాళ్ళు మొక్కుతారు, ఏదో చేస్తారు. ఎందుకు? ఆమె అలా సిజేరియన్ చేసి రక్షించారు. సో కాబట్టి ఇక్కడ అర్జునుడిని ఏమంటుంటే, అర్జున్ నువ్వు వాళ్ళకు నువ్వు మేలు చేస్తున్నావు, ఈ శరీరంలోంచి ఆత్మని తీసి ఇంకొక దేహాన్ని, ఉత్తమ దేహాన్ని ప్రసాదిస్తున్నావు. ఉత్తమ దేహం ఎక్కడికి వెళ్తుంది? స్వర్గలోకాలకు వెళ్తుంది. అది నిన్ను పాప కర్మను బంధించదు అని. నెక్స్ట్, దివ్య చైతన్యవంతుని వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటు ఇటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యం చేయుచున్నను తాను వాస్తవముగా ఏమీను చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగి ఉండును. ఏలైనా మాట్లాడినప్పుడు, విసర్జించినప్పుడు, గ్రహించుచున్నప్పుడు, లేక కన్నులను తెరుచున్నప్పుడు, లేక మూయిచున్నప్పుడు భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయంలో నెలకొని ఉన్నవనియు, మరియు తాను మాత్రం వాని నుండి దూరంగా ఉంటిననియు సదా ఎరిగి ఉండు. కాబట్టి ఇవన్నీ కర్మలు మనం చేస్తూ ఉంటాం, చూడటము, వినటము. అందులో చూస్తున్నామంటే ప్రతి దాంట్లో ఆ పరమాత్మ యొక్క విస్తరణ మనం ఆల్రెడీ చర్చించాం. స్త్రీ అంటే విస్తరణ. సపోజ్ ఏదైనా నదిని, గోదావరిని చూసాం. గోదావరి ఏదో నది నీళ్లుగా భావించకూడదు,
ఆ నదీమ తల్లికి ఒక రూపం ఉంది. ఆ రూప విస్తరణ నీళ్ళ లోపల. గంగ దగ్గరికి వెళ్ళాం. గంగ అంటే నీళ్లు కాదు. ఆ గంగామాత ఉంది. గంగామాత యొక్క ఎక్స్పాన్షన్ ఉంది. ఈ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు విష్ణువు యొక్క ఆ ఏ అవతారము ఎక్స్పాన్షన్ అనేది? పరమాత్మ రూపంలో, పురుషావతారంలో ఏ విష్ణువు? కారణదాయి ఆ? విస్తరణ. భగవంతుడు ఏ విష్ణువు అందరి లోపల విస్తరిస్తాడు, లేకుంటే ఈ ప్రతి అణువులో విస్తరిస్తాడు? ఏ విష్ణువు? గర్భోదక సాయి విష్ణు. పూజీ గర్భోదక సాయి విష్ణు ఏం చేస్తాడు? ఎక్కడ ఎంటర్ అవుతాడు? ఈ యూనివర్స్ ఎంటర్. దాన్ని మర్చిపోతున్నారు భాగవతం నుంచి. పురుషావతారము 3, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, తర్వాత క్షీరోదక సాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువు యొక్క నాసిక రంధ్రంలోంచి బ్రహ్మాండాలు వెలువడతాయి. ప్రతి బ్రహ్మాండంతో పాటు తన యొక్క ఎక్స్పాన్షన్ ఆయన గర్భోదక సాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలో గర్భోదక సముద్రం మీద హాయిగా పడుకుంటాడు ఆయన. తరువాత ప్రతి ఆ బ్రహ్మాండంని మళ్ళీ బ్రహ్మాండంలో జీవుల ఉత్పత్తి జరగాలి కాబట్టి క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మలాగా ప్రతి అణువు జడ జీవము నిర్జీవం ప్రతి అణువులో కూడా క్షీరోదక సాయి విష్ణువు ఎంటర్ అవుతాడు. అవునా? పరమాత్మ ఎవరు? గర్భోదక సాయి విష్ణువా, క్షీరోదక సాయి విష్ణువా? క్షీరోదక సాయి విష్ణు. గుర్తుపెట్టుకోండి. అణువులో ఆ విధంగా ఎంటర్ అవుతాడు. కాబట్టి ఇవన్నీ చేసేది చూడటము, వినటము, వాసన. అందుకొచ్చే మన దగ్గర వాసన చూచుట. వాసన దేని చూడాలా? నిజంగా ఈ ముక్కు భగవంతుడికి సమర్పించిన ఫ్లవర్స్ ని తులసి, దాన్ని వాసన చూడాలి, భుజించాలా. సో భగవత్ ప్రసాదాన్ని మాత్రమే భుజించండి. ఈ విధంగా చేసే ప్రతి కార్యము కూడా భౌతికమైన ఇంద్రియాలు మాత్రమే ఇంద్రియార్థాల విషయంలో నెలకొని ఉన్నవని, మరి తాను మాత్రం వాణిని దూరంగా తాను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే నేను వేరు, ఇంద్రియాలు వేరు. లైక్ ఎగ్జాంపుల్ కామర్స్ సిఏలో వాళ్ళు బిజినెస్ వాళ్ళే టాలీ చేస్తున్నా, నేను వేరు బిజినెస్ వేరు. బిజినెస్ అనే పర్సన్ గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ యొక్క టాలీ చేస్తారు. నెక్స్ట్, కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ స్థితి ఉన్నందున కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టములను 5 విధములైన కారణములపై ఆధారపడి ఉన్న ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధము కలిగి ఉండడు. అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండుటే అందుకు కారణము. తన దేహము తోడను ఇంద్రియముల తోడను వర్తించుచున్నట్లు కనపడినను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవ స్వరూప స్థితిని గూర్చి సదా ఎరిగి ఉండును. భౌతిక భావనలో ఇంద్రియములు ఇంద్రియ భోగము కొరకై నెలకొని ఉండగా కృష్ణ చైతన్యమునందు అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకై వినియోగింపబడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నెలకొన్నట్లు కనిపించినను అతడు ఎల్లవేళలా ముక్తుడే ఉండును. జ్ఞానేంద్రియములు చూచుట మరియు వినుట వంటి కార్యకలాపాలు జ్ఞాన సముపార్జన కొరకు కాగా, నడుచుట, మాట్లాడుట, విసర్జించుట వంటి కర్మేంద్రియములు కర్మ కోసమై ఉద్దేశింపబడినవి. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడూనో ప్రభావితుడు కాడు. అతడు భగవానుని నిత్య దాసుడనని ఎరిగి ఉంటే భగవానుని సేవను తప్ప అన్యకారం చేయడు. కాబట్టి ఇక్కడ జీవుడు కృష్ణుడి యొక్క దాసుడు. జన్మ జన్మలకు కృష్ణుడి యొక్క దాసుడు మాత్రమే, యజమాని కాలేడు, కాబోడు అనేది జీవుడు ఎప్పటి వరకైతే